హాయ్, దిస్ ఇస్ దినేష్ గంగసాని. వెల్కమ్ టు మై ఛానల్ థింక్ అబౌట్ దిస్. ఈరోజు మనము ఒక టాపిక్ గురించి మాట్లాడుకోవాలండి. అంటే ఈ టాపిక్ వచ్చేసి ఈరోజే మొత్తం మాట్లాడి కంప్లీట్ ఏం చేయనండి. దీన్ని పార్ట్స్గా అంటే ఈరోజు పార్ట్ 1 అయితే మళ్ళీ ఏదో ఒక రోజు పార్ట్ 2, పార్ట్ 3లు కూడా ఉంటాయండి. కొన్ని పార్ట్లు తీద్దామని చెప్పేసి ఈ టాపిక్ని ఎంచుకున్నానండి. ఇది మన ఎస్పెషల్గా ఉపయోగపడేది తెలంగాణ సమాజానికే. ఈ వీడియో చూసిన తర్వాత అంటే నేను అప్లోడ్ చేసే ఈ పార్ట్స్ అంటే పార్ట్ 1, పార్ట్ 2 ఇంకా కొన్ని తీస్తానండి. వీటిని చూసిన తర్వాత ఒక్కసారి మీరు పాజిటివ్గా ఆలోచించండి, నెగటివ్గా ఆలోచించకండి. నేను చెప్పిన దాంట్లో వాస్తవము ఎంత ఉందో ఆలోచించి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈరోజు మనము ఒక టాపిక్ సంబంధించి మాత్రమే ఈరోజు మీకు నేను మాట్లాడతానండి. మళ్ళీ ఇంకొక పార్ట్లో ఇంకొక దానికి సంబంధించిన టాపిక్ను కూడా మాట్లాడతాను. మరి ఈరోజు మాట్లాడే టాపిక్ ఏంటి అని మీరు అనుకోవచ్చండి. ఈరోజు మనం మాట్లాడే టాపిక్ వచ్చేసి తెలంగాణలో ఈరోజు ఒక్కసారి చూడండి, మన తెలంగాణ జనాభా వచ్చేసి 4.5 కోట్లు అవుతే ఇంకా ఆల్రెడీ వేరే రాష్ట్రాల నుండి పనుల నిమిత్తము కొన్ని లక్షల మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారండి, మైగ్రేటెడ్ పీపుల్స్. ఈ 4.5 కోట్లలో కూడా చాలా లక్షల మంది ఆల్రెడీ మైగ్రేటెడ్ పీపుల్ ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారండి. సార్ ఇదంతా ఎందుకని మీరు అనుకోవచ్చు. ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎస్పెషల్గా తెలంగాణ సమాజం బాగా అర్థము చేసుకోండి. ఇప్పుడు మన తెలంగాణ వాళ్ళు ఎలా ఉంటుందంటే, మాకు పని లేదు. అరే బాబు, 2014 నుండి మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న హయాం వరకు కూడా తెలంగాణలో అసలు చెప్పాలంటే కొన్ని లక్షల మంది అండి, ఈ 10 ఏళ్ల కాలంలోనే కొన్ని లక్షల మంది తెలంగాణకి మైగ్రేటెడ్ అయి వచ్చిన వాళ్ళు ఉన్నారండి. కొన్ని లక్షల మంది. నేను 2006 నుండి సిటీలో ఉంటున్నానండి. 2006 నుండి 2014 వరకు ఇంతమంది నేను చూడలేదండి, చాలా తక్కువలో ఉండేది. కానీ ఈ 10 ఏళ్ల పీరియడ్ అంటే 2014 నుండి 2024 ఈ మధ్యల పీరియడ్లో, ఈ 10 ఏళ్ల కాలంలో ఇంకా అప్పటికి వచ్చిన దానికంటే డబుల్ రెట్టింపుగా వచ్చారండి. మరి వచ్చిన వాళ్ళకి అంతలా వచ్చిన వాళ్ళకి ఇక్కడ పని ఉందని చెప్పేసే కదా వచ్చారండి. మరి ఇక్కడ ఇంతలా వీళ్ళకి ఇక్కడ పని కల్పన కలుగుతున్నప్పుడు మరి తెలంగాణ సమాజం వాళ్ళకి తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది మాకు పని లేదని కొద్దిమంది ఎవరైతే అంటున్నారో మరి వాళ్ళకు ఒక చిన్న టాపిక్ తోటే చెప్తాను, మిగతాది తర్వాత చెప్తానండి. ఒక చిన్న టాపిక్ తీసుకుందాం. భవన నిర్మాణ రంగానికి సంబంధించి తీసుకుందామండి. ఈ భవన నిర్మాణ రంగానికి వచ్చేసండి, ఒకప్పుడు సరే లేబర్లు లాగా మన తెలంగాణ వాళ్ళు పనిచేసేవాళ్ళు ఎక్కడో అక్కడో ఒక మేస్త్రీలు ఉండేవాళ్ళండి. ఇంకా చాలామంది హైదరాబాద్లో పని వదిలిపెట్టి ఎక్కడో బాంబేకి పోయి బతికేవాళ్ళు. ఇక్కడ పని ఉన్న బాంబేకి వెళ్ళి లేదా దుబాయ్లకు వెళ్ళి పని చేసుకునేవాళ్ళు. అరే బాబు, ఇప్పుడు ఇక్కడ హైదరాబాదులోనే ఒక్క భవన నిర్మాణ రంగంలో ఈరోజు ఎన్ని నిర్మాణాలు జరుగుతున్నాయి, ఎంతమందికి ఉపాధి ఇస్తుంది, ఎంతమంది డబ్బులు సంపాదించుకోవడానికి వేరే రాష్ట్రాల నుండి ఇక్కడికి వస్తున్నారు, లక్షల మంది వస్తున్నారు. మరి మన వాళ్ళకి ఏమైంది? అసలు ఒకప్పుడు ఈ భవన నిర్మాణ రంగంలో కార్మికులుగా ఈ చిన్నపాటి లేబర్ పని చేసుకోవడానికి తెలంగాణ వాళ్ళే ఉండేవాళ్ళండి ఎక్కువ కొద్దిలో. కానీ ఇప్పుడు ఈ 10 ఏళ్ల కాలం తర్వాత ఏమైందంటే, మరి పైసలు వచ్చినాయన్న వర్డ్ నేను యూజ్ చేయను, మరి ఏందో తెలియదు, మొత్తంగా ఏమైందంటే మిగతా కార్మికులనే పెట్టుకోవాల్సి వస్తుందండి. భవన నిర్మాణ కార్మికులు ప్రతి పనికి వేరే స్టేట్ వాళ్ళే, యూపీ కావచ్చు, బీహార్ కావచ్చు, వేరే రాష్ట్రం వాళ్ళే, మధ్యప్రదేశ్ ఈ లేబర్ వాళ్ళే పనిచేస్తున్నారండి. ఇక మేస్త్రీలు అయితే చెప్పడానికి లేదండి, 90% ఏమో ఆంధ్రాకు సంబంధించిన మేస్త్రీలు వేరే స్టేట్ వాళ్ళేనండి. మరి తెలంగాణలో ఈ తెలివి లేదా అని అడుగుతున్నాను. ఎక్కడికెక్కడికి వీళ్ళు విస్తరించిపోయారంటే తెలంగాణ రాష్ట్రంలో చాలా చిన్న టౌన్లలో కూడా వేరే రాష్ట్రాలకు సంబంధించిన మేస్త్రీలు, వర్కర్లు మొత్తం సెటిల్ అయిపోయారండి. కొన్ని లక్షల మందికి ఇక్కడ ఉన్నటువంటి భవన నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి ఉపాధి కల్పిస్తుంది. మరి మన తెలంగాణ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంతలా ఉపాధి కల్పిస్తుంది. దాంట్లో పని లేదని మొత్తుకుంటుంటారు కదా, మరి ఇది పని కాదా?
ఇది పని కాదా అని అడుగుతున్నాను. నేను చదువుకున్న వాళ్ళకి చెప్పట్లేదండి, చదువు లేని వాళ్ళకి చెప్తున్నాను. మరి మేస్త్రీలు చూడండి ఎక్కడెక్కడ నుండండి. నేను మొన్న ఒక వీడియోని కూడా తీసి మీకు అప్లోడ్ చేశాను చూడండి. అతను ఎక్కడి వాడండి, ఒక ప్రకాశం డిస్టిక్ నుండి వచ్చినటువంటి ఒక మేస్త్రి అండి. ఫస్ట్ మేస్త్రి కాదు, లేబరే. చిన్నగా ఒక మేస్త్రి లెవెల్కి వచ్చాడు. తను ఇంకా ఇప్పుడు ఇంకొన్ని డేస్ అయితే పెద్ద మేస్త్రి అవుతాడు. అతని అన్న కూడా ఫస్ట్ చిన్నగా లేబర్ నుండి పెద్ద మేస్త్రి అయ్యాడండి. ఇప్పుడు నేను ఆ రోజు ఏదైతే ప్రోగ్రామ్ తీస్తానో ఆ ఇద్దరు అన్నదమ్ములు కూడా పెద్ద ఆయన మాత్రం మేస్త్రి అయిపోయాడు పెద్దగా. ఇప్పుడు అతను ఇంకొక కొన్ని డేస్లో తను కూడా కాంట్రాక్టులు చిన్నవి తీసుకొని ఒక మేస్త్రి హోదాకు వచ్చేస్తాడండి. అదే అందులో ఉన్నటువంటి ఒక తెలంగాణ పర్సన్ నేను అడిగితే ఏందేందో రీజన్ చెప్పాడు. అరే ఇదే వర్క్ నేర్చుకొని మీరు ఎందుకు మేస్త్రీలు కాలేకపోతున్నారంటే ఏందేందో రీజన్ చెప్పాడండి. ఎంతమంది ఉన్నారండి దీంట్లో కూడా. ఒక మాట నేను చెప్తే మళ్ళీ తెలంగాణ సమాజం ఫీల్ అవ్వడానికి లేదండి. నేను చాలామందిని అడిగానండి, అసలు ఎందుకు తీసుకోవట్లేదు మా తెలంగాణ లేబర్లని, తెలంగాణ వాళ్ళు మేస్త్రీలాగా అంటే కొద్దిమంది చెప్పే ఆన్సరు, వీళ్ళు ఏందండి తెలంగాణ వాళ్ళు మెల్లగా వస్తారు, టైం కన్నట్టు పోతారు, పని చేసే తక్కువ, మొత్తుకోవడము ఎక్కువ తప్పించి వీళ్ళకు పని మీద తక్కువ శ్రద్ధనండి. అదే మళ్ళీ డిమాండ్ ఎక్కువ. అందుకని వీళ్ళ ప్లేసులని ఎవరితో రిప్లేస్ చేస్తున్నారు, పని హార్డ్ వర్క్ చేసే వేరే స్టేట్ వాళ్ళతో రిప్లేస్ చేస్తున్నారు. ఇక మనం ఇలానే ఉంటూ పోతే చివరికి ఈ భవన నిర్మాణ రంగం మొత్తం కూడా వేరే స్టేట్ వాళ్ళే ఆక్యుపై చేసుకోవాల్సి వస్తుంది. అరే ఎందుకు ఒకప్పుడు అడ్డా మీద లేబర్లలాగా నిలబడితే కూడా వర్క్ దొరికి, ఇప్పుడు అడ్డా మీద లేబర్లుగా తెలంగాణ వాళ్ళు నిలబడితే ఎవరు పట్టించుకోవట్లేదంటే తక్కువ మందికి వర్క్ దొరుకుతుంది. ఇంకా కొన్ని రోజులు పోతే ఈ అడ్డా మీద లేబర్లకి అందులో తెలంగాణ వాళ్ళకి వర్క్ దొరికేది కూడా కష్టమండి. చివరికి అడ్డ మీద కూలీలలో కూడా వేరే రాష్ట్రం వాళ్ళ హవానే నడుస్తుంది. మరి ఏం చేసి బతుకుతామనుకుంటున్నారో నాకు ఇంత అర్థమవట్లేదండి. మళ్ళీ డిమాండ్ మాటలు ఎక్కువండి. నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి. మా ఇంటికి దగ్గరేనండి, మా ఇల్లు ఉంటే దాని పక్కనే ఒక బిల్డింగ్ నిర్మాణం జరుగుతుందండి, అయిపోయింది దాదాపుగా. అందులో ఒక పని వాళ్ళు కుదిరారు, అంటే వాచ్మెన్ లాగా ఉంటారు. ఏం లేదండి, పొద్దున్నుండి లేస్తాను సాయంత్రం దాకా ఎక్కడికి పనికి పోయేది లేదు, ఏం లేదండి. ఇక 10,000 కోసము ఆ ఇంట్లోనే ఉంటుంటారు. వాళ్ళ కొడుకులు వేరే వాళ్ళు వేరే పని చూసుకోవచ్చు కదా, ఏం లేదండి. పొద్దున్న లేస్తే నైట్ దాకా ఫోన్లలో సోది పెట్టుకుంటూనే కూర్చుంటారండి. ఇదే పని అండి. అరే ఒక్కొక్కటి ఎక్కడి నుండో వచ్చి బతుకుతూ మంచిగా సంపాదించుకుంటూ ఎంతో వెనకేసుకొని ఆ డబ్బుతో హ్యాపీగా ఉంటున్నాడండి. మన వాళ్ళేమో ఉన్నది ఏదో అమ్ముకుంటూ చేస్తూ బతుకుతున్నామండి. మనము ఆలోచించండి, పనులు చాలా ఉన్నాయి. నేను ఈరోజు ఒక భవన నిర్మాణందే చెప్తున్నాను. ఇంకా చాలా 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 టాపిక్ వైజ్ ఒక్కొక్కటికి చెప్తాను. ఇంకా వ్యవసాయ రంగంతో వస్తాను, ఇంకా చాలా వస్తాను. ఇంకా ఉద్యోగులలోనే ఇలాంటి ఫీల్డ్లకు కూడా ఐటీ సెక్టర్ ఇలాంటి వాటి దగ్గర కూడా చెప్తాను టాపిక్లు. కానీ ఈరోజు నేను ఒక భవన నిర్మాణందే చెప్తున్నాను. ఎందుకంటే మీరు దుబాయ్కి అక్కడికి పోయి బతకడము, హ్యాపీగా ఇక్కడే మస్తుంది. ఇక్కడ ఒక్కొక్కటి ఇట్లా సంపాదించుకుంటున్నారంటే అసలు ఒక్కొక్క మేస్త్రి వేరే రాష్ట్రం వాళ్ళు వచ్చేసి ఇల్లులు కూడా కట్టున్నారు, వాళ్ళ సొంత ఇల్లులు కూడా. అరే ఎందుకురా బాబు, ఏందో పోతున్నారో 30,000, 40,000, 50,000 వచ్చేదానికి ఇక్కడే కష్టపడితే అవే వస్తాయి. అంటే ఇక్కడ చేస్తే మీరు ఏమైనా ఇన్సల్ట్ అయ్యేది ఉందా? అదే పని ఇక్కడ చేస్తే మీరు ఇన్సల్ట్ అయ్యేది ఉందా? నేర్చుకోండి, స్కిల్ని డెవలప్ చేసుకోండి. బతకట్లేదా వేరే స్టేట్ వాళ్ళు బతకట్లేదా? ఇంకొకటి ఏంటంటే మనకు మంచి పేరు కూడా లేదు ఈ నిర్మాణ రంగంలో. ఎవడన్నా ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఒక ఆంధ్ర మేస్త్రినో వేరే వాడిని మాట్లాడుతున్నారు, కానీ ఒక తెలంగాణ మేస్త్రిని పెట్టుకున్నాం అనేవాళ్ళు చాలా తక్కువైపోతున్నారండి. ఎక్కడికి పోయింది? ఒకప్పుడు ఒక తెలంగాణ వర్కర్ని పెట్టుకోవాలన్నా కూడా ఆలోచిస్తున్నారండి. ఎక్కడికి పోయింది మన పనితనం? ఎక్కడికి పోయింది? ఏమైంది మన పనితనము? ఆలోచించండి. మీరు ఇంకా ఇలానే ఉంటే, ఇలా ఆలోచన లేకుండా ఉంటే రేపు ఈ భవన నిర్మాణ రంగంలో శాశ్వతంగా మనకు పని దొరకకుండా అవుతుంది. అప్పుడు ఇంకా అడక్క తినాల్సిన పరిస్థితి వస్తుంది కొన్ని కుటుంబాల వాళ్ళు. ఇంకా నేను వేరే రంగాలకు సంబంధించిన ప్రతిదీ కూడా వీడియోలను తీసి అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఇంకా చాలా చెప్పొచ్చండి. మీరేదైనా ఉంటే నాకు సజెషన్ చేయండి. నేను చెప్పింది తప్ప ఒప్ప అనేది మీరే డిసైడ్ చేయండి. నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నా బాధగది చెప్తున్నాను. ఇంకా చాలా చెప్పేది ఉందండి, ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి. ఇప్పటికీ ఇది కంప్లీట్ అవ్వలేదు. ఇది ఒక పార్ట్ 1 మాత్రమే అనుకోండి. దిస్ ఈజ్ పార్ట్ 1 అనుకోండి. ఇంకా నేను మున్ముందు ఈ టాపిక్ రిలేటెడ్ వీడియోలని అప్లోడ్ చేస్తుంటాను. నేను మంచి కంటెంట్లతో వీడియోలను మీకు అప్లోడ్ చేస్తుంటాను. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఎంకరేజ్ చేయండి. నేను మీ వాడిని అనుకోండి. కామెంట్లు పెట్టండి, మంచి పాజిటివ్గా నాకు కామెంట్లు పెట్టండి. ఇంకా నాకు సజెస్ట్ చేయండి.
మీరు పెట్టే కామెంట్లను బేస్ చేసుకొని మీరు ఏదైనా కంటెంట్ ఉంటే కూడా చెప్పండి, తీస్తాను. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు గంట బటన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తుంటాయి. మీరు వీడియోలను చూడడమే కాదండి, మిగతా వాళ్ళకి నా ఛానల్ గురించి చెప్పి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇట్లు మీ దినేష్ గంగస్సాని.